అండ్ దీంట్లో ఏదైతే కూటమి ప్రభుత్వంలో బీజేపీ కూడా ఉంది సార్. ఇంతవరకు దీని మీద అంటే ఎందుకు బీజేపీ మౌనం వహిస్తుంది అనేది చాలా మందిలో వాళ్ళు లేవనెత్తున్న క్వశ్చన్. ఎందుకంటే ఇక్కడ చూసిన ఏదైనా గుడిలో ఏదైనా ఏం జరిగినా వీళ్ళు ముందు ఉంటారు. ఇంత పెద్ద అసలు శ్రీవారి లడ్డు కల్తీ విషయంలో ఎందుకు ఒక్కరు కూడా మాట్లాడలేదు? ఇంటర్నేషనల్ వైజ్గా వెళ్తున్నా కూడా వీళ్ళు ఇక్కడ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు ఉన్నారు? అంటే వీళ్ళకి తప్పులు జరగలేదని తెలిసినా కూడా సైలెంట్గా ఒక మౌనం వహిస్తూ ప్రేక్షక పాత్ర ఉండిపోయారా? మరి ఇక్కడ ఈ బోలేబాబా డైరీ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్. అక్కడ ప్రభుత్వం ఎవరిది? వాళ్ళది, బీజేపీ వాళ్ళది. అక్కడ ప్రభుత్వంలో ఈ పోమిలా జైన్ ఇంకెవరో జైన్, ఇద్దరు జైన్స్ ఉంది. అది వాళ్ళు అక్కడ ప్రభుత్వానికి ఏమేమి విరాళాలు ఇచ్చినారో మాట్లాడొద్దు. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయినాడు, బయటికి రాగానే తిరుపతి లడ్డు గురించి అన్నాడు, అది మాట్లాడొద్దు, అది మాట్లాడొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? మొన్ననే అన్నారు కదా సార్, నేను దీని మీద ఇంకా పోరాటం చేస్తూనే ఉంటా అని చెప్పి. అవునబ్బా, నిన్న ఢిల్లీలోంచి బయటికి రాగానే మీడియా ముందర అడిగి తిరుపతి లడ్డు గురించి అంటే ఆ విషయం గురించి తర్వాత మాట్లాడదా ఉన్నాడు. ఎక్కడ? ఢిల్లీలో. ఈయన పోయి కంప్లైంట్ తీసుకుపోయి ఉండొచ్చు. అరే నువ్వు నోరు మూసుకోరా బాబు, అది సెటిల్ అయిపోయింది మా దగ్గర ఆయన చెప్పుండొచ్చు. బీజేపీ వదులుతుందా? దేవుడి మీద ఉన్న అంశాన్ని బీజేపీ వదులుతుందా? వాళ్ళకి రాజకీయ లబ్ధి ఉంటే దాన్ని హంగామా చేస్తారు. కాషాయం వేసుకొని మెట్లు కడిగి పవన్ కళ్యాణ్ నిలువు బొట్టు పెట్టి 3 అంగుళాల బొట్టు పెట్టి సోనాతోని హిందూ అన్నాడు కదా. ఏమైపోయింది? ఇప్పుడు ఎందుకు మాట్లాడు? బోలేబాబా డైరీ ముందర పోయి ఎందుకు కూర్చోడు పవన్ కళ్యాణ్? ధర్నా చేయాలి కదా నిజంగా సనాతన హిందూ అయితే. ఈ మాధవిలత చిడతలు పట్టుకొని బోలేబాబా డైరీ ముందర పోయి ధర్నా చేయాలి కదా. ఈ రాజాసింగ్ పోయి బోలేబాబా డైరీ ముందర పోయి కూర్చొని ధర్నా చేయాలి కదా. ఎందుకు ధర్నా చేయరు అక్కడ? అని ఇంకొకటి చూసుకున్నట్టయితే సార్, ఇంతవరకు దీని గురించి మాట్లాడమే కాదు, అసలు అంటే పోరాటం చాలా వరకు చూసుకున్నట్టయితే మెట్లు కడిగి లేకపోతే దీపంతో మొత్తం గుళ్ళని తిరిగి వదిలేశారు. మొన్న చూసుకున్నట్టయితే శ్రీశైలంలో లేకపోతే దుర్గా అమ్మవారి దాంట్లో కూడా ఇలాంటిది జరిగింది అన్నట్టు మాట్లాడారు. అన్ని దేవాలయాలకి ఇది పాగిపోయింది అని చెప్పేసి మాట్లాడారు. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. ఆ పొజిషన్లో ఉండి ఇంకా మా భక్తులలో ఒక భయాందోళన నింపడం అనేది కరెక్ట్ అంటారా? అసలు లేదు. ప్రసాదంలో కలిసిపోయింది పక్కన పెడితే, ఈ సనాతని హిందూ తిరుపతిలో ఇరుముడి పెట్టుకొని వచ్చిన భక్తుల మీద పోలీసులు లాఠీచార్జ్ చేసినారు. వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు లేవు, సౌకర్యాలు లేవు. శ్రీశైలంలో ఏం చేస్తున్నాడు ఈ సనాతని హిందూ? ది అన్అపాలజెటిక్ సనాతని హిందూ ఏం చేస్తున్నాడు? ఈ మాధవి లత ఏం చేస్తున్నది? ఇంకొకటి శుంకర మౌనిక ఏం చేస్తున్నది? వీళ్ళందరూ డ్రామాలు ఆడడానికే, ఓట్ల కోసం డ్రామాలు ఆడే, దొంగ నాటకాలు ఆడే పగటి వేషగాలు వీళ్ళకి భక్తి లేదు, వీసమెత్తు భక్తి లేదు, అంత దొంగ నాటకం. అండ్ ఇలానే భక్తులు అని చెప్పుకునే చాలా మంది యూట్యూబర్స్ కొంతమంది ఉన్నారు సార్. వాళ్ళు ఇలాంటి వాటి మీద, ఇలాంటి ఇష్యూస్ మీద, దేవాలయాల్లో భక్తుల మీద దాడులు చేస్తున్న ఇష్యూల మీద మాట్లాడారు. మీ రాధా మనోహర్ దాస్ ఏం బిక్తున్నాడు? పిలిచి అడగండి, 3 అడగండి. రాధా మనోహర్ దాస్కి ఇంటర్వ్యూ చేస్తే 3 ప్రశ్నలు అడగండి. మీరు చిన్నజీర స్వామి కాళ్ళు మొక్కడానికి వెళ్తే ఆయన వెనక జరిగిండు, అది అంటారని తరం కదా. మీరు స్నానం చేసి దీనిగానే వెళ్తారు కదా, ఆయన ఎందుకు మేము తాగకూడదు? నంబర్ 1. నంబర్ 2, ఇది తిరుపతి శ్రీశైలంలో భక్తుల మీద లాఠీ చార్జ్ చేస్తే నువ్వేం బిక్తున్నావు? క్వశ్చన్ చేయాలి కదా. ఇటువంటి క్వశ్చన్ చేయాలి మీరు. వెంటనే మీడియా ముందుకు రావాలి, వాళ్ళకు లేకపోతే వీడియో తీసి రిలీజ్ చేయాలి. లేదు, మేము కేవలం వేరే మతం వాళ్ళని తిట్టనీకే ఉన్నాము. వేరే మతం మీద హిందువులకి ముస్లింలకి విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు అయోధ్య రామాలయంలో పాత భక్తుడిని షూట్ చేసి చంపినారు. 1993లో ఒక అంతకుముందున్న పూజారిని షూట్ చేసి చంపినారు. ఎందుకని? ఆయన ఏమన్నాడు? మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు విశ్వ హిందూ పరిషత్ ఈ ఇష్యూ టేకప్ చేసిందని ఇంటర్వ్యూ ఇచ్చినాడు. ఆయన షూట్ చేసి చంపేసినారు పూజారిని. ఎవరు చంపినారు ఏంటో అర్థం చేసుకోవాలి మనం.
మరి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటుంది అని తెలియదు. అబ్బా ఇలా భాగవతం తీస్తే ఇలా భాగవతం తీద్దాం. బ్రాహ్మణుని చంపితే బ్రహ్మహత్య పాతకం మనకి అంటుకుంటుంది అని చెప్పేసి మనం చాలా దాంట్లో విన్నాం. బ్రాహ్మణ హత్య నేరం అంటే తప్పు మన పురాణ ప్రకారం. బ్రాహ్మణులు అట్లా రాసుకున్నారు, వాళ్ళ దగ్గరని వాళ్ళని ఎవరు హత్య చేయకుండా వాళ్ళకి అనుకూలంగా అట్లా రాసుకున్నా కూడా వీళ్ళు హిందుత్వాన్ని నమ్ముతారు కదా సార్. వీళ్ళు డ్రామాలు, వీళ్ళు పెద్ద డ్రామా ఆర్టిస్టులు. ఎప్స్టీన్ ఫైల్స్ లో పోయి మోడీ పేరుండి దేశాన్ని నమ్మేసినాడు, నువ్వు రష్యా దగ్గర ఆయిల్ కొంటావో లేదో ఏదో చేస్తానని చెప్పి ఈ హిందుత్వ ప్రభుత్వము హిందుత్వం అనే ముసుగుల్లో దేశాన్ని అమ్మేస్తుంది. వాళ్ళకి అర్థం కావట్లేదు. డీల్ కూడా చూసుకున్నట్టయితే ఏదైతే డీల్ జరిగిందో అది అసలు ఇండియాకి మరి ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఎంతవరకు మరి బాగుపరుస్తుంది అనేది ఎవరు ఆలోచించట్లేదు. ఆలోచించకుండా మరి దాని గురించి చేయడం జరిగింది, సన్మానాలు చేసుకోవడం. మరి వీళ్ళంతా మోసగాళ్ళు. బీజేపీ చరిత్ర చదువుతూ ఉంటే ఒక్కొక్కటి మనము స్వాతంత్ర పోరాటాన్ని ఎట్లా నిర్వీర్యం చేయాలని ప్రయత్నాలు చేసినారు. భారతదేశపు మొట్టమొదటి ఆర్మీ జనరల్ని హత్య చేయడానికి కూడా ప్రయత్నించారని CIA ఫైల్స్లో బయటపడింది, తెలుసా? అంత డేంజరస్, అంత విద్వేషాలు నింపే. ఎందుకని దక్షిణ వాడు ఆర్మీ చీఫ్ అవ్వకూడదు. జనరల్ కరియప్ప అని ఉన్నాడు, అతని కాకుండా వేరే వాడిని ఆర్మీ జనరల్ చేయాలని అతని మీద హత్యా ప్రయత్నం చేసిందంటే అది అమెరికా పసిగట్టింది. అది ఏంటి సార్ అసలు ఇలా చరిత్ర రాను తవ్వుకుంటా పోతే ప్రజలు వాళ్ళ మీద ఉమ్ము వేయడానికి కూడా వాళ్ళ మీద ఉమ్మేయడం కూడా వేస్ట్, అందుకు కూడా మనకి రాలంటారు. అంత నీచమైన చరిత్ర ఉంది RSSకి. ఆడవాళ్ళని గోల్డ్ వర్కర్ ఎటువంటి వాళ్ళని కనాలి అని చెప్తలే, తర్వాత చెప్తా, నెక్స్ట్ ఎపిసోడ్లో చేద్దాం. గోల్డ్ వర్కర్ రాసిన పుస్తకంలో స్త్రీలని వేరే పరాయి పురుషుడితోని పిల్లల కంటే మంచి కొత్త బ్రీడ్ వస్తుందని ఒక రాసాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను నేను అది.